నమస్కారం గురుగారు. నమస్కారం అండి. శ్రీమన్ మహాగణాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. గురువందనం. ముందుగా నా జన్మనిచ్చిన తల్లిదండ్రులకి పాదాభివందనం తెలియజేస్తూ, పరాభవన సంవత్సరం కుంభరాశికి ఏ రకంగా ఉంటుంది, ఎందుకంటే ప్రతి రాశి గురించి మనం చెప్పడం చాలా అత్యద్భుతంగా విశ్లేషించడం జరిగింది. అలాగే ఈ పరాభవన సంవత్సరంలో కుంభరాశి అనుకున్నట్లయితే, కుంభ అంటే కొండ, అంటే పెద్దన కొండని ఇచ్చా ఉంటూ ఉంటుంది. దాని యొక్క అఫర్మేషన్ ఏంటంటే, అది చూసిన వెంటనే అబ్బా దాని నిండా మజ్జిగ ఉంది, దాని నిండా మన చిన్నప్పుడు 30-25 ఏళ్ళ కిందట ఇప్పుడైతే ఆ కొండను చూస్తే కళ్ళు గుర్తుకొస్తుంది జనాలకు. కానీ ఆ కొండను చూసేటప్పుడు పాలు పల్లెటూరులో పెద్ద వాళ్ళ ఇంట్లో పాలు దాంట్లో పోసుకుని ఉంచేవారు. వెన్న పాలు 10 లీటర్లు 15 లీటర్లు. ఎవరిని అడిగితే ఒరే మనకి ఎక్కువ కదా పాలు, వాళ్ళు ఎవరో సుబ్బాయం వచ్చిందిరా దానికి ఒక 1/2 లీటర్ ఎంతో 2 డొక్కులు 1/2 లీటర్ లేవు అప్పుడు, 2 డొక్కులు పాలు పోయినరా దానికి అనేవారు మన పెద్దలు. ఏమనేవారంటే, అప్పుడు మా ఇంట్లో అయితే 15 ఆవులు, ఒక 1/2 డజన్ గేదెలు ఉండేవి. ఇంకా అలా మా పెద్దమ్మ కానీ మా పెదనాన్న కానీ మా నాన్న కానీ తీయడం, మేము తాగడం, ఇలాంటి యొక్క జీవితం మళ్ళీ రాలేదు. చిన్నప్పుడు రోజులు మళ్ళీ తిరిగి రావు. అంటే కార్లు ఉంటాయి, భవంతుల్లో తిరుగుతున్నాం, బంగారం వేసుకుంటున్నాం, కానీ ఆ జ్ఞాపకాలు ఎప్పటికీ అట్లాగే. ఎందువల్ల అంటే ఆ సంతోషాన్ని, జరిగిపోయిన గతాన్ని ఎవరు తిరిగి తీసుకురాలేదు. ఈ పరాభవన సంవత్సరం కుంభరాశి అని చూసుకున్నట్లయితే, ధనిష్ఠ నక్షత్రం 3-4 పాదములు, శతభిష నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, మరియు పూర్వభద్ర నక్షత్రం 1, 2, 3 పాదంలో జన్మించిన వారు ఈ కుంభరాశిలోకి వస్తారండి. ప్రధానంగా ఈ కుంభరాశికి ఏం జరుగుతుందంటే, ధనస్థానంలో శని సంచరించడం. ధనుసు రాశిలో అంటే ధనస్థానంలో, ధనుసు రాశిలో ధనస్థానంలో శని సంచరించడం అంటే ఇది కుటుంబ స్థానం అని చెప్తాం, దీన్నే మానసిక స్థానం అని చెప్తాం, వాక్ స్థానం అని చెప్తాం, మారక స్థానం అని చెప్తాం. ఈ యొక్క 2వ స్థానంలో శని సంచరించడం వల్ల గోచారం రీత్యా చెప్తున్నాను మీకు. 5వ ఇంట గురుడు సంచరించడం వీళ్ళకి అత్యద్భుతమైన రాజయోగంగా చెప్పవచ్చండి. చాలా మంది కుంభరాశి వాళ్ళు ఏళ్ళు నడిచాను ఇంకా మమ్మల్ని వదలట్లేదు, 5 సంవత్సరాలు అయింది, ఇంకా మమ్మల్ని ఎన్నాళ్ళు పీడిస్తాడు, ఎప్పుడు చూసినా మాకు శని భగవానుడు ఉన్నాడు అంటున్నారు. అది ఏళ్ళు నడిచానైనా అష్టం శని 2009లోనూ శని ఉన్నాడు అన్నారు, 2026లోనూ శని, అసలు నన్ను శని భగవానుడు వదలడా అనుకునే యొక్క దృష్టి ఎక్కువగా ఉంటుందండి కుంభరాశి వాళ్ళకి. ఏం చేసినా శని భగవాన్ నన్ను వదలకుండా ఉంటాడంటే, ఆ రాశాధిపతి శని, వాళ్ళని ఎలా వదులుతాడు? రాశికి అధిపతి ఆయన, నన్ను వదిలేసి వెళ్ళిపోమండి. అంటే ఎవరికి తెలియని విషయం ఏంటంటే, మన శని భగవానుడు ఎక్కువ ఎవరైతే ప్రేమిస్తారో అండి, వాళ్ళు రాజకీయ వ్యక్తులు అవ్వడానికి కానీ, శని రంగ ప్రవేశంలో ఉండడం కానీ, లేదా ధనవంతులు అవ్వడం కానీ, వీళ్ళందరూ కూడా ఏంటంటే తెలిసి తెలియకుండా శని భగవానుని ఎక్కువ ప్రేమిస్తారంట, ఆరాధిస్తారు. ఎలాగా అంటే, అంత ఖాళీ ఎక్కడదండి బాబు, మహేష్ బాబుకి, చిరంజీవి గారికేను, లేకపోతే బ్రహ్మానందానికి అంటారు మీరు. వాళ్ళు తెలిసి తెలియకుండా వాళ్ళ ఇంట్లో వాళ్ళు శని భగవాన్ని ప్రార్థించడం కానీ, శని భగవానుడి పూజలు ఎక్కువ చేయడం కానీ, శని భగవానుడికి అది దేవత అయిన వెంకటేశ్వర స్వామిని కానీ, ఆంజనేయ స్వామిని కానీ చేయడం కానీ. కావలిస్తే చూడండి, చిరంజీవి గారు ఇంత స్థాయికి ఎదగడానికి శని భగవానుడి కారణమా అంటే, వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ అంతా కూడా ఆంజనేయ స్వామిని ఎక్కువ ఆరాధన చేస్తారు. ఆంజనేయ స్వామి ఆరాధన వల్ల శని భగవానుడికి బాగా ఇష్టమైన దేవత ఎవరంటే ఆంజనేయ స్వామి అండి. ఆయన ఎవరైతే ఆంజనేయ స్వామిని పూజిస్తారో శని భగవానుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళరు అంటారు. అలాగే వెంకటేశ్వర స్వామి అంటారు. ఎక్కడ చూసుకున్నా మనకు నల్ల రాతి విగ్రహాలే. పెద్ద తిరుపతిలో చూసినా రాతి విగ్రహం నల్లగా ఉంటుంది. అబ్బా తెల్లగా సుందరవనంగా మెరిసిపోయే వెంకన్న బాబు నా గురించి నలుపు అవతారం శిలలో ఎత్తేసాడా అనుకుని శని భగవానుడు అనుకున్నట్ట. నాకు అత్యద్భుతమైన గ్రహాల్లో ప్రీతమైన గ్రహం శని గ్రహం, శని భగవానుడు అని ఆయన చెప్పడం జరిగింది వెంకన్న బాబు. అందువల్ల ఏంటంటే, అది చూడండి, ఏ యొక్క దేశంలోనూ, ఏ యొక్క రాష్ట్రంలోనూ, ఏ యొక్క దేవతకి లేని విపరీతమైన జనాకర్షణ తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి వారికి ఉంటుంది. ఇంకా అలా వెళ్తూనే ఉంటారు. డబ్బు ఉన్నవాడైతే ఒక 10,500 రూపాయలు పెట్టి శ్రీవాణి టక్మని చూడగలడు, లేదంటే బ్రేక్ దర్శనం, విఐపి దర్శనం చేసుకోగలడు. వీటిలన్నిటికీ కారణం ఏంటంటే, ప్రత్యేకంగా శని భగవానుడు. ఒక నల్ల రాతి విగ్రహానికి పవర్ చూసారో లేదో, తెల్ల రాతి విగ్రహాలకున్న దేవతా విగ్రహాలు ఏవైనా సరే అంతగా వైభవం చెందవు. ఒక అమ్మవారి బొమ్మలు చూడండి, నల్ల రాతి విగ్రహాలతో ఉంటాయి. ఒక ఆంజనేయ స్వామి విగ్రహం చూడండి, నల్ల రాతి విగ్రహానికైనా సరే సింధూరం పోస్తారు. లేదా ప్రధానమైన దేవాలయాలు, కామాక్షి దేవి గుడి కానీ, వైష్ణవి దేవతల గుళ్ళు కానీ, ఇవన్నీ నల్ల రాతి విగ్రహాలతో ఉండడం వల్ల అత్యద్భుతమైన స్థాయికిలో ఉంటారు వాళ్ళు. ఉంచుతారు. కృష్ణుడి బొమ్మ చూడండి, ఉడిపిలో నల్ల రాతి కింద ఉంటుంది. దేనివల్ల
నీలమేఘశ్యాముడు అంటారు శ్రీకృష్ణుని. అందుకని కృష్ణుని ఆరాధించిన ఈ కుంభరాశి వారు ప్రత్యేకంగా ధనిష్ఠా నక్షత్రం 3, 4 పాదములలో జన్మించిన వారు, మరియు ధనిష్ఠా నక్షత్రం 1, 2, 3, 4 పాదములలో జన్మించిన వారు, అలాగే ఈ యొక్క శతభిష నక్షత్రంలో జన్మించిన వారు, ఈ యొక్క కుంభరాశిలో ప్రత్యేకంగా జన్మించిన వారికి ఏ రకమైన దేవతారాధన చేస్తే ఈ యొక్క పరాభవన సంవత్సరంలో అత్యద్భుతమైన యోగ ఫలితం చూస్తామని చూసుకున్నట్లయితే వీరు ప్రత్యేకంగా వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయాలండి. ప్రతి శనివారం ఓన్లీ ఏమి చేయకుండా ఓన్లీ వెంకటేశ్వర స్వామి ఆరాధన ఎవరైతే 14 శనివారాలు విడవకుండా చేస్తారో, ఇంకా రాబోయే 2 సంవత్సరాలు ఉంది ఏళ్ళ సరే, ఈ 2 సంవత్సరాలు కూడా వీళ్ళకి అత్యద్భుతమైన ఆనందం, ఆరోగ్యం, సంతానం ఏం కావలిస్తాయో తీసుకొచ్చి మెయిన్గా ఈ కుంభరాశి వాళ్ళకి ఏంటంటే మానసిక స్థితిని డివైడ్ చేస్తూ ఉంటుంది. దాన్ని మంచి స్థాయిలో ఉండాలంటే వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయడం కానీ, లేదా మాకు దైవారాధన చేయడం ఇష్టం లేదనుకునే వారు శని యొక్క భగవాన్ ఆరాధన చేయడం కానీ, లేదా ఇంద్రనీలం అని దొరుకుతుంది దాన్ని కుడి చేతి మధ్య వేలికి పెట్టుకోవడం కానీ, లేదా అంతకంట మనం నల్ల ద్రాక్ష పళ్ళు జ్యూస్ చేసి వచ్చిన వాళ్ళకి ఇవ్వడం కానీ, ఏదో శని భగవాన్ నన్ను వదలాలని కాదు, శని భగవాన్ నాకు స్నేహంగా ఉండాలి, నేనంటే ఇష్టపడాలి శని భగవానుడికి అని. చూడండి, బ్లూలో ఉన్న నీట్నెస్ మీరు బ్లూ వేశారు, మీరు నేనేం అనుకోలేదు ఈవేళ నీలం వేయాలని. ఆటోమేటికల్లీ ఈ నీలానికి అలా చూసిన వెంటనే అట్రాక్ట్ అయ్యే గుణం ఉంటుందండి. ఈ గుణం వల్ల శని భగవానుడికి కూడా అంతే. 10 మిగతా 8 గ్రహాలు ఉన్నా వెళ్ళి భయపడుతోటైనా భక్తితోటైనా శని భగవాన్నే పూజిస్తాం. బాబు మమ్మల్ని వదిలే స్వామి, మమ్మల్ని ఆనందంగా ప్రశాంతంగా జీవనాన్ని కొనసాగించని ఆయన్ని ఎందుకు కోరుతాం? ఆరోగ్యం కోసం రవిని, వ్యాపారం కోసం బుధుడిని, అఖండమైన ఐశ్వర్యం కోసం శుక్రుని, మానసిక చింత కోసం కేతుని, ఆరోగ్యం కోసం రాహుని ఎందుకు కొలుస్తాం? అలాగే శని భగవానుడు ఉన్న నవగ్రహాలు ఎదురుకుండా వెళ్తే మనకి ఎదురుకుండా కనిపించిపోతుందండి. అంతే. అవును గురుగారు. ఇప్పుడు మనకు కావాల్సింది కుంభరాశి వారు వెంకటేశ్వర స్వామి ఆరాధన ఎవరైతే చేస్తారో కరెక్ట్గా 1 మాసం అంటే 2 పక్షాలు చేసి చూడండి. ఈ కుంభరాశిలో ఉన్న వాళ్ళు వీళ్ళు అత్యద్భుతమైన స్థాయికి ఎదిగే ఆస్కారాలు ఎక్కువగా ఉన్నాయి. ఏ విధంగా చేయమంటారు? ఏ లేదండి, వెంకటేశ్వర స్వామి దీపారాధన ఒక 7 ఒత్తులు కలిపి 7 ఒత్తులండి, కరెక్ట్గా ఏళ్ళు నడిచాను కదా, అవును 7 ఒత్తులు ఏక ఒత్తి కింద కలిపేసి ఒక చిన్న ప్రమిదిలో వేసుకుని నల్ల నువ్వుల నూనెతోటి ఆ 7 ఒత్తులు కలిపేసి దీపం కింద పెట్టి ఒక నమస్కారం చేసుకోండి. ఏమని? స్వామి నాకు ఎప్పుడూ నాకు మిత్రుడుగా ఉండు, శత్రువుగా ఉండకు. ఈ ఏళ్ళు నడిచిన ప్రభావం నా జాతకంలో ఈ రాశికి పట్టిందని చెప్పారు జ్యోతిష పండితులు. దీని నిమిత్తం నాకు ఆ ఏళ్ళు నడిచిన నా మీద ప్రభావం చూపించకుండా నాకు సంపూర్ణమైన ఆరోగ్యాన్ని, ఆనందాన్ని, సంతోషాన్ని, అఖండమైన సిరి సంపదల్ని నాకు ప్రసాదించు అని ఎవరైతే కుంభరాశి వారు కోరుకుంటారో వారు అనుకున్న కోరికలన్నీ సిద్ధిస్తాయమ్మా. తప్పకుండా. ఈ యొక్క పరాభవన సంవత్సరంలో వీరు ప్రతి ఒక్కళ్ళు కూడా కుంభరాశి వాళ్ళు వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయడం వల్ల చాలా అత్యద్భుతమైన ఫలితాలు అనుభవిస్తారు. వీళ్ళకి బానే ఉందా గురుగారు ఈ ఇయర్? అయితే ఈ ఇయర్ అత్యద్భుతంగా ఉంది. అనుకున్న పనులన్నీ టకటకమని అయిపోతూ ఉంటాయి. ఇంకా అవ్వాలి అనుకుంటే వీళ్ళు దానం చేయవలసింది కూడా చెప్పాను మీకు. నల్ల ద్రాక్ష మీకు దానం చేయవలసింది చెప్తున్నాను. ఏ యొక్క పండు మనం దానం చేస్తే మనకు ఫలితాలు అనుభవిస్తాము. ఈ నల్ల ద్రాక్ష పండు ఎదటివాడికి కీడు తగలాలని కాకుండా, ఎగ్జాంపుల్ మనం ఇంటికి ఎవరు వచ్చారో 1/4 kg 1/2 kg ద్రాక్ష పళ్ళు ఇంట్లో పెట్టుకుని వాడికి నల్ల ద్రాక్ష జ్యూస్ ఇచ్చినట్లయితే ఈ కుంభరాశి వారికి అత్యద్భుతమైన యోగ ఫలితాలు చూస్తారనడంలో ఎటువంటి సందేహం లేదండి. దీనికి 100కి 100 పాళ్ళు కరెక్ట్. తాంత్రికమైన రెమెడీ అయితే నల్ల ద్రాక్ష జ్యూస్ మనం బయట వాళ్ళకి వెళ్ళేటప్పుడు 1 లీటర్ ఎంతో చేసుకుని ఇంట్లో 1 గ్లాసుల్లో పోసి 4గురికో 5గురికో ప్రతి శనివారం 7 శనివారాలు విడవకుండా ఎవరైతే నల్ల ద్రాక్ష జ్యూస్ 4, 5గురికి 7 వారాలు ఇస్తారో వాళ్ళకి పటాపంచలు అయిపోతుందండి. ఓకే గురుగారు, అసలు మీరు తాంత్రిక పరంగా రెమెడీస్ కూడా చాలా అంటే ఈజీగా ఇంట్లో చేసుకునేలాగా అద్భుతమైన రెమెడీస్ అండి ఇది. అవును కదా గురుగారు. ఆరోగ్యం, ఆనందం, సంతోషం, అఖండమైన సిరి సంపదలు మన దగ్గరికి వస్తాయి. మీరు చేసి చూడండి, ద్రాక్ష జ్యూస్ ఇచ్చి చూడండి, 3 వారాలు అయ్యేటప్పటికి తెలియకుండా నాలో ఉత్సాహం, ఆనందం, ఆరోగ్యం పెరిగిందండి అంటారు. అన్ని మార్పులు చూస్తామంటారు. చాలా అత్యద్భుతం. నేను చెప్పే రెమెడీ మీరు తూచి తప్పకుండా చేసి కమెంట్స్ లో పెట్టండి. మీరు మేము ఇలా వేళ ద్రాక్ష జ్యూస్ పంచిపెట్టాము, చాలా ఆనందంగా ఉంది
ప్రశాంతమైన జీవనాన్ని కొనసాగిస్తున్నాం శని భగవానుడి వల్ల. ఎప్పుడు కూడా ద్వేషించకూడదండి. ద్వేషిస్తే ఆ గ్రహం ఇంకా మనం ద్వేషిస్తుంది. ఎప్పుడైతే మనం ప్రేమించామో ఆ గ్రహాన్ని, ప్రేమించడం అంటే మనం ఆనందంగా ఉండాలి. నాకు ఏ తప్పులు తెలియదు, నేను తెలిసి తెలియ కూడా ఏ తప్పులు చేయలేదు నేను, కాబట్టి నన్ను ఆనందంగా ఉంచాను. ఎప్పుడైతే మనం దాసోహం అయ్యామో అది ఇమ్మీడియట్గా ఎక్కడో కనెక్ట్ అవుతుంది. తప్పకుండా. ప్లస్ ఏంటంటే దానం అండి. దాన ధర్మాల వల్ల, చారిటీస్, దానం ఎక్కువ చేయడం వల్ల, నేను చెప్పిన దానం చేయడం వల్ల మీకు 100కి 100 పాళ్ళు 100% రిజల్ట్ రావడంలో ఎటువంటి సందేహం లేదు. మీరే పెట్టండి కమెంట్స్లో. ఎందుకంటే ఆ కమెంట్స్ని చూసి ఇంకో 100 మంది దానం చేస్తారు. నేను ఈవేళ దానం చేశాను పలానా వీడియో చూసి. ఎందుకు పెట్టమంటానంటే ఛానల్లో హైక్ అవడానికి ఇంకోటి కాదు, ఇది చూసి దానం చేయని వాడు కూడా ఇంకో 100 మందికి దానం చేస్తాడు. ఇది మనం ఇచ్చి ఇన్ఫర్మేషన్. అవును గురుగారు, ఒకళ్ళని చూసి 100 మంది మారడం గురించి. అవును గురుగారు. సో విన్నారు కదా, కుంభరాశికి సంబంధించిన రెమెడీస్ కూడా మనం ఈ వీడియోలో చాలా క్లియర్గా తెలుసుకున్నాము. ఇంకా మీరు ఎలాంటి సమస్యతో ఇబ్బంది పడుతున్నా గురుగారు పర్సనల్గా జ్యోతిష్యం చూస్తారు మరియు వాస్తు కూడా చెప్తారు. సో మీరు కింద గురుగారు నెంబర్ ఇస్తున్నాను, తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి. ధన్యవాదాలు.